గత కొద్ది రోజులుగా టాలీవుడ్ అల్లు అర్జున్ ఇష్యూ వినిపిస్తుంది. ఇది పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో సీఎం రేవంత్ రెడ్డి సైతం ఎంట్రీ అయ్యాడు. ఆయన ఎంటర్ అయితే మామూలుగా ఉంటుందా? నువ్వు స్టార్ అయితే నాకేంటి, నేషనల్ అవార్డు విన్నర్ అయితే నాకేంటి, చట్టం ముందు అందరూ ఒకటే, తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే అన్నాడు. కట్ చేస్తే 3.5 గంటలు చిక్కడపల్లి స్టేషన్లో కూర్చోబెట్టి పోలీసులు ప్రశ్నించారు. ఒక సాధారణ ఖైదీలాగే ట్రీట్ చేశారు. ఇప్పటికే అల్లు అరవింద్ ప్రొడ్యూసర్గా తెచ్చుకున్న మంచి పేరు రోజు రోజుకి తగ్గుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇప్పుడు బన్నీ అరెస్ట్తో అది కాస్త ఇంకా డ్యామేజ్ అయ్యేలా ఉంది. ఇంత గోల జరుగుతుంటే మెగా కాంపౌండ్ మాత్రం సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా చిరంజీవి కేసు పెట్టిన రోజే ఆయన జోక్యం చేసుకుని ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. అల్లు అర్జున్ తప్పుపై తప్పు చేసుకుని వెళ్తూ పరిస్థితిని మరింత టైట్ చేసేశాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో బయట ఒకే మాట, చిరంజీవి ఎందుకు మౌనంగా ఉన్నాడు, ఎందుకు నోరు తెరవడం లేదు, ఒక్కసారి మౌనం వీడితే సమస్య సాల్వ్ అయిపోయేదే కదా అని. కానీ ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, అల్లు అర్జున్ను ఇండస్ట్రీకి తీసుకొని వచ్చి సపోర్ట్ ఇచ్చిన చిరునే సైలెంట్గా ఉన్నారంటే ఆయన మనసు ఎంత గాయపడి ఉంటుంది ఆలోచించండి. అసలు అర్జున్ ఎవరు? స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొడుకు, అల్లు రామలింగయ్యకు మనవడు, మెగాస్టార్ చిరంజీవికి మేనల్లుడు. సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన తొలి నాళ్లలో ప్రతిదానికి మెగాస్టార్ చిరంజీవి పేరును వాడేసుకున్నాడు. ఏ సినిమా ఫంక్షన్ అయినా మెగా పేరు వాడకుండా ఉండలేకపోయాడు. స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు కావడం, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు కావడంతో సినిమా రంగంలో వరుసగా అవకాశాలు వచ్చాయి. పెద్ద పెద్ద నిర్మాతలు, పేరున్న దర్శకులు అల్లు అర్జున్తో సినిమాలు చేసేందుకు ముందుకొచ్చారు. కాలక్రమేణా వరుసగా సినిమాలు హిట్ అయ్యాయి. స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. ఒకవైపు సినిమాలు ఇచ్చిన కిక్కు, మరోవైపు స్టార్గాను పేరు సంపాదించాడు. ఇక్కడి వరకు కథ బాగానే ఉంది. పుష్ప సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయి సూపర్ హిట్ అయిందో బన్నీకి బలుపు పెరిగిపోయింది. చిరంజీవి కుటుంబం ఇమేజ్ నుంచి పక్కకు జరగాలని అనుకున్నాడు. తానే సొంతంగా బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకోవాలని భావించాడు. ఇంకొకరి సహకారం, పేరు అవసరం లేదని అనుకున్నాడు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ అనేలా యాటిట్యూడ్లో పూర్తి మార్పు వచ్చేసింది. ఆడియో ఫంక్షన్లో మెగాస్టార్ అన్న పవన్ కళ్యాణ్ అని ఫ్యాన్స్ కేకలు వేసినా ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ సినిమాల్లో వారి గురించి ఎందుకంటూ మెగా ఫ్యాన్స్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడబోమంటూ అహంకారం ప్రదర్శించాడు. ఒకే ఒక్క పుష్ప సినిమాతో అల్లు అర్జున్కు స్టార్ ఇమేజ్ వచ్చింది. అదే సమయంలో నేనే తోపు, ఇంకెవరూ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కాదనేలా బిహేవ్ చేశాడు. ఒకానొక సందర్భంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ కంటే తానే ఎక్కువ అని ఊహించుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి పవన్ సపోర్ట్ ఉంటే ఎంత, లేకపోతే ఎంత అనేలా ఓవర్ యాక్షన్ చేశాడు. బెస్ట్ యాక్టర్గా జాతీయ అవార్డు రావడంతో మనోడు కొవ్వు నరనరాల్లో పెరిగిపోయింది. తెలుగు ఇండస్ట్రీలో ఎవరూ సాధించలేనిది తానే సాధించాననేలా కుప్పిగంతులు వేశాడు. అహంకారం నెత్తికెళ్ళి ఒళ్ళు మరిచి ప్రవర్తించాడు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీ మొత్తం పవన్కు మద్దతుగా ప్రచారం చేశారు. అల్లు అర్జున్ మాత్రం వారితో మనకేం పని, మన దారి మనదే అనుకున్నాడు. తన భార్య స్నేహారెడ్డి ఫ్రెండ్ శిల్పా రవికిషోర్ కోసం నంద్యాలకు వెళ్ళాడు. మెగా కుటుంబం మొత్తం పవన్ వైపు ఉంటే అల్లు అర్జున్ మాత్రం వైసీపీకి అనుకూలంగా వ్యవహరించాడు. దీంతో మెగా ఫ్యామిలీకి కోపం కట్టలు తెంచుకుంది. సమయం వచ్చినప్పుడల్లా నాగబాబు ట్వీట్లతోనే చురకలు అంటించాడు. పుష్ప 2 సినిమాలోని డైలాగులు మెగా ఫ్యామిలీకి ఆగ్రహం తెప్పించాయి. 150 సినిమాలు చేసిన మెగాస్టార్ చిరంజీవి కూడా అల్లు అర్జున్లా బిహేవ్ చేయలేదు. తానే తోపు, తీస్ మార్కాన్ అనేలా అహంకారము ప్రదర్శించలేదు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత తప్పు జరిగిపోయింది, ఇలా జరగాల్సింది కాదని ఒకే ఒక ముక్క చెప్పి ఉంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేది కాదు. ఏకంగా తెలంగాణ ప్రభుత్వంతోనే సై అంటే సై అన్నాడు. ప్రెస్ మీట్ పెట్టి క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారంటూ మీడియా ముందే కామెంట్స్ చేశాడు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో తన తప్పేమీ లేదని, అంతా పోలీసులే చేశారనేలా ఒళ్ళు బలిసిన డైలాగులు మాట్లాడాడు. సైలెంట్గా ఉండాల్సిన అల్లు అర్జున్ ప్రభుత్వంతోనే కయ్యానికి కాలు దువ్వాడు.
మెగాస్టార్ కుటుంబంతో సఖ్యతగా ఉంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురయ్యేది కాదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏకంగా ముఖ్యమంత్రితోనే యుద్ధానికి దిగాల్సిన సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదన్న చర్చ మొదలైంది. తొక్కిసలాట జరిగిన రోజే మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగి ఉంటే సీన్ మరోలా ఉండేదంటున్నారు. ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి అరెస్ట్ నుంచి రక్షించేవారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చిరంజీవికి తోడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సీన్లోకి ఎంటర్ అయ్యేవాడని అంటున్నారు. అహంకారంతో చిరంజీవి పవన్ కళ్యాణ్ను దూరం చేసుకుని బన్నీ ఒంటరివాడు అయ్యాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జైలుకు వెళ్లి వచ్చిన అల్లు అర్జున్ టాలీవుడ్ బల ప్రదర్శనకు దిగడంతో ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించాడు. అనుభవం పరిస్థితులను అంచనా వేసుకున్న చిరంజీవి తెలివిగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లకుండా ఉండిపోయాడు. ఇంకా చెప్పాలంటే చిరంజీవి ఫ్యామిలీలో ఎవరూ కూడా బన్నీ ఇంటికి వెళ్లకుండా తెలివిగా వ్యవహరించారు. అల్లు అర్జున్ తమ ఇంటికి వచ్చేలా పరిస్థితులు కల్పించారు. మెగాస్టార్తో పెట్టుకొని అల్లు అర్జున్ మటాష్ అయిపోయాడు. ఓవర్ యాటిట్యూడ్ బన్నీని దెబ్బ కొట్టింది. అంతా నా సొంతం, నా బ్రాండ్ అన్న బల్పు పెరిగింది. చిరంజీవి మెగా ఫ్యామిలీతో కలిసి ఉంటే వాళ్ళంతా కష్టంలో కాపు కాసేవారు. ఇప్పుడు బన్నీ ఆ అవకాశాన్ని కోల్పోయాడు. నిజానికి సంధ్య థియేటర్ సంఘటన జరగగానే చిరంజీవిని సంప్రదించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇలాంటి సిచ్యువేషన్లో వెనక్కి తగ్గి తనదైన స్టైల్లో చిరు బన్నీని కాపాడే ప్రయత్నం చేసేవాడు. ముఖ్యమంత్రితో ఆదిలోనే మాట్లాడి బాధితులను తానే స్వయంగా కలిసి తగిన సహాయం చేసి సమస్య ఇక్కడితో క్లోజ్ చేసేవాడు. కానీ అల్లు అర్జున్ ఓవర్ యాక్షన్తో ఈ వ్యవహారానికి చిరు దూరంగా ఉన్నాడు. బన్నీ అరెస్టు తర్వాత బల ప్రదర్శన చేస్తే వ్యూహాత్మకంగా దూరంగా ఉన్నాడు. అల్లు అర్జున్ భార్యను తీసుకుని వెళ్లి కలిసిన చిరంజీవి స్తబ్దత వీడలేదు. అన్నింటికీ మించి ఈ వ్యవహారాన్ని మొత్తం గమనిస్తూ పెదవి విప్పని మరో వ్యక్తి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయనకు అంతా తెలుసు, జరిగింది జరగబోయేది తెలుసు. అయినా మౌనంగానే ఉన్నాడు. పుష్పగాడి బలుపు తగ్గాలనుకున్నాడేమో. హైదరాబాద్లో ఉండి కూడా అల్లు అర్జున్ భార్యతో కలిసి వచ్చి కలుస్తానన్నా కూడా వాళ్ళని కలవలేదు పవన్. బన్నీ వ్యవహారంలో చిరు పవన్ అంత ఖచ్చితంగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన గంటలోనే బన్నీ ప్రెస్ మీట్ పెట్టి సీఎంని ఛాలెంజ్ చేసినట్లు మాట్లాడాడు. అది మరో పెద్ద తప్పు. ఇదంతా కేవలం చిరంజీవి మౌనం వల్ల జరిగిన పొరపాట్లే. అల్లు అర్జున్ బలుపుని ఎవరూ కంట్రోల్ చేయలేకపోయారు. పవన్ కళ్యాణ్ లాగే రామ్ చరణ్ కూడా ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు బన్నీని కలవలేదు, ఎక్కడా బయటపడలేదు. మెగా ఫ్యామిలీ మొత్తం అంత వ్యూహాత్మకంగా మౌనంగా ఉంది. అందుకే ఈ వివాదం దారి తెన్ను లేకుండా వెళ్ళింది. చివరికి ప్రొడ్యూసర్ దిల్ రాజు రంగంలోకి దిగారు. సినీ పెద్దలను తీసుకుని సీఎం రేవంత్ వద్దకు వెళ్లారు. దీనికి కూడా చిరు హాజరు కాలేదు. కానీ ఆయన తరపున వరుణ్ తేజ్, సాయిధరం తేజ్ను పంపించారు. ఈ మీటింగ్తో కూడా బన్నీ విషయం సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఇప్పటికైనా చిరంజీవి రంగంలోకి దిగి అందరితో మాట్లాడి తనదైన శైలిలో పరిష్కరిస్తేనే బన్నీ దీనిలో నుంచి బయటపడతాడు. ఎందుకంటే కాంగ్రెస్తో చిరంజీవికి మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రజారాజ్యంను విలీనం చేసింది కూడా కాంగ్రెస్లోనే. అక్కడ పెద్దలతో మంచి పరిచయాలే చిరుకు ఉన్నాయి. పైగా కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కాబట్టి బంతి ఇప్పుడు చిరు కోర్టులో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.